శ్రామికులు, పేదలు మరియు సామాజిక భద్రతలకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులు 35,537, ప్రతి నెల 15.21 కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తూ నెల తొలి రోజుల్లోనే గడప వద్దకే పింఛన్లు అందిస్తూ 24 నెలల్లో 365 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత టీడీపీది. నాడు అన్న ఎన్టీఆర్ తలపెట్టిన సంక్షేమం టీడీపీ పార్టీలో పురుడు పోసుకుని నేడు దేశవ్యాప్తంగా సంక్షేమం బాటపట్టాయి. 200 నుండి ఒకేసారి 2,000 రూపాయలు పింఛను పెంచిన ఘనత టీడీపీది, చంద్రబాబు నాయుడుదే. నేడు 3,000గా ఉన్న పింఛను ఒకేసారి 4,000కు పెంచి షరతులు లేకుండా పేదలందరికీ పింఛన్లు ఇవ్వబడటమే కాక కుటుంబ పెద్దను కోల్పోయిన తరువాత నెలలోనే వితంతు పింఛను ఇచ్చి ఒంటరి మహిళలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పొన్నూరు నియోజకవర్గం వ్యాప్తంగా 2 ఏళ్లలో 1,500కు పైగా వితంతు పింఛన్లు సాధించి ఒంటరి మహిళలకు స్వంతింటి బిడ్డగా నిలిచిన నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో 1,595 పేద కుటుంబాల డ్రైవర్లకు సహకారం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో సహకారంతో రాష్ట్రంలోనే అత్యధిక సీఎం సహాయ నిధి సాధించిన ఘనత ధూళిపాళ్లకే చెల్లింది. కులం, మతం, పార్టీ చూడకుండా 2 ఏళ్లలో 1,014 మంది పేదలకు 10.51 కోట్ల ఆర్థిక సాయం అందించిన ప్రజానాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో కలగా మిగిలిపోయిన నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు మంజూరు చేయించిన మన నాయకుడు ధూళిపాళ్ల. కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి నియామకాలు చేపట్టడంతో నియోజకవర్గంలో 45 మంది నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన కూటమి. నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం, సలహాలు, సూచనలు, సమస్యల పరిష్కారానికి 365 రోజులు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ సేవా కేంద్రాల్ని 4 మండలాల్లో ఏర్పాటు చేసిన ఘనత మన ధూళిపాళ్లదే.